తమిళ హీరోలలో ఎక్కువగా ఎక్స్‌పెరిమెంట్ చేసే హీరోలలో సూర్య ఒకరు. మూవీకి వేరియేషన్ చూపిస్తాడు. బాడీ లాంగ్వేజ్‌లో, యాక్టింగ్‌లో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. 'గజిని' తర్వాత కంటెంట్ ఉన్న మూవీస్‌లలో నటించి తమిళంలోనే కాదు టాలీవుడ్‌లో కూడా మార్కెట్‌ను పెంచుకున్నారు. అలాగే 'సింగం' సీరీస్ లాంటి కమర్షియల్ మూవీలో నటించి మరింత స్టార్డమ్ సంపాదించాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ 'గజిని' తర్వాత సూర్య కోసమే రాసిన కథ ఈ 'సెవెంత్ సెన్స్'. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇది. సూర్యను దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ అంశాలను జోడించి రూపొందించాడు దర్శకుడు. 2011లోనే 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది మూవీ. సూర్యను 3 క్యారెక్టర్‌లో ఉండేలా తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు. బోధిధర్మ, సర్కస్ మ్యాన్, సైంటిస్ట్ ఇలా 3 విభిన్నమైన పాత్రలు చూపించాలనుకున్నాడు. కొన్ని కారణాల చేత స్క్రిప్ట్‌లో చేంజ్ చేసి సైంటిస్ట్ పాత్రలో శృతి హాసన్‌ను తీసుకున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్, విలన్ యాటిట్యూడ్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు మురుగదాస్. సైన్స్ ఫిక్షన్ మూవీ అయినా కానీ కమర్షియల్‌గా ఆకట్టుకుంటుంది. బోధిధర్మగా, అరవింద్‌గా 2 పాత్రలు అదరగొట్టాడు సూర్య. బోధిధర్మ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే పాయింట్‌ను తీసుకొని ఇప్పటి ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించాడు. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టదు. ఇప్పుడు టీవీలో వస్తే అస్సలు విడిచిపెట్టం. అంతలా ప్రభావితం చేసింది 'సెవెంత్ సెన్స్'. డాంగ్లీ ఎంట్రీ, రోడ్ ఫైట్ ఎపిసోడు, క్లైమాక్సు, సాంగ్సు, సూర్య పెర్ఫార్మన్సు, శృతి హాసన్ గ్లామర్, బోధిధర్మ కాన్సెప్ట్ ఇలా ప్రతి సీన్ విజువల్ ఎఫెక్ట్. ఇందులో ఇన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. అయినా కానీ తెలుగులో సూపర్ హిట్‌గా, ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. బోధిధర్మ ఎపిసోడ్ అంతా డిఫరెంట్ కలర్ షేడ్‌లో క్లాసిక్‌గా అనిపిస్తుంది. బోధిధర్మ క్యారెక్టర్ 15 నిమిషాలు ఉన్నా కానీ విజువల్ ఫిట్‌గా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే విశేషాలు చాలానే ఉన్నాయి. అయినా కానీ ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది 'సెవెంత్ సెన్స్'. ఇండస్ట్రీ హిట్ మెటీరియల్ ఉన్న మూవీ ఇది. ఓన్లీ సాంగ్స్, ట్రైలర్‌తోనే అంచనాలను పెంచుకుంది. 'సెవెంత్ సెన్స్' రిలీజ్ అయ్యాక కొన్ని ఏరియాస్‌లో ఆడియన్స్ వీర లెవెల్‌లో హంగామా అయితే చేశారు. ఇదంతా కొన్ని రోజుల వరకే జరిగింది. టాలీవుడ్‌లో 10 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగి 14 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. తెలుగులో అయితే మంచి ప్రాఫిట్‌ను అందించింది. తమిళంలో కంటే తెలుగులోనే గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఈ 'సెవెంత్ సెన్స్' ఇండస్ట్రీ హిట్ కాకపోవడానికి కారణాలేంటి? రిలీజ్ తర్వాత ఎలాంటి వివాదాలను ఎదుర్కొంది? డైరెక్టర్ చేసిన మిస్టేక్‌లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 ఫస్ట్ 15 మినిట్స్ మూవీ స్టార్ట్ అవ్వడమే బోధిధర్మ క్యారెక్టర్ నుంచి మొదలవుతుంది. బోధిధర్మ చైనాకు వెళ్ళే ఎపిసోడు, అంటువ్యాధితో బాధపడుతున్న చిన్న పాపను తన వైద్య జ్ఞానంతో కాపాడడం, ఆ వెంటనే ఫైట్ ఎపిసోడు, అక్కడి ప్రజలకు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం శారీరక శిక్షణ నేర్పించడం సీన్స్ భలేగా అనిపిస్తాయి. దీనికి తోడు రజనీకాంత్ గారి వాయిస్ ఓవర్ మూవీ స్థాయిని మార్చేసింది. సూర్య క్యారెక్టరైజేషన్, హావభావాలు నెక్స్ట్ లెవెల్. ఇలా ఫస్ట్ 15 నిమిషాలు ఓ హాలీవుడ్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. మూవీలో డాంగ్లీ క్యారెక్టర్ ఇంటర్వెల్ టైమ్‌లో మాత్రమే సస్పెన్స్‌గా అనిపిస్తుంది. ఈ 15 నిమిషాల ఎపిసోడ్ డాంగ్లీ ఎంట్రీ తర్వాత చూపించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్‌గా చూపించి, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తే మూవీపై ఆసక్తి పెరిగేది. ఆ టెంపో ఇక్కడ మిస్ అయింది. సుభాష్ శ్రీనివాసన్ క్యారెక్టర్ హీరో కోసం వస్తుంది. హీరో ప్రేమ అనే అపోహలో ఉంటాడు. ఇంటర్వెల్ ముందు ఈ హీరోయిన్ చెబుతుంది, బోధిధర్మ వంశానికి చెందిన వ్యక్తివి కాబట్టే నీకోసం వచ్చానని. అప్పటి వరకు మూవీ సాగతీతలా అనిపిస్తుంది. అలా అని బోర్ కొట్టే సీన్స్ అయితే ఏముండవు. ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ 15 నిమిషాలు తప్పిస్తే మిగతా స్టోరీ హీరోయిన్ నడిపించినట్టుగా ఉంటుంది. డాంగ్లీ ఎంట్రీ ముందు బోధిధర్మ గొప్పతనం గురించి సుభ, అరవింద్‌కు చెప్పే ఎపిసోడ్ హైలైట్‌గా ఉన్నప్పటికీ ఆడియన్స్ పెద్దగా థ్రిల్‌కి గురి కాలేదు. బోధిధర్మ దక్షిణాది నుంచి చైనాకు ఎందుకు వెళ్తాడు? అక్కడే మరణించడానికి కారణమేంటి? చైనీయులకు తనకు తెలిసిన ఆత్మరక్షణ కళను ఎందుకు నేర్పించాడు వంటి అంశాలను ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత చూపించి ఉంటే ఆడియన్స్‌కు క్యూరియాసిటీ మూవీపై పెరిగేది. అలా కాకుండా మురుగదాస్ ఫస్టే బోధిధర్మ పాత్రను పరిచయం చేశాడు. మొదటి 15 నిమిషాలకే 15 కోట్లకు పైగా ఖర్చు చేశాడు దర్శకుడు. నెంబర్ 2 స్టార్ కాస్ట్యూమ్ లేకపోవడం. అవును. 'సెవెంత్ సెన్స్‌లో స్టార్ కాస్ట్యూమ్ ఉండదు. సూర్య పాత్రపై మూవీ మొత్తం నడుస్తుంది. ఓ మూవీని హై రేంజ్‌లో చూపించాలంటే కథ ఒకటే బలం కాదు. ఆ మూవీలో ఉండే పాత్రలను హై వాల్యూస్‌తో చూపించాలి. శృతి హాసన్ అప్పుడు స్టార్ హీరోయిన్ కూడా కాదు. 'సెవెంత్ సెన్స్‌కు ముందు నటించిన 'అనగనగా ఓ ధీరుడు'తో పాటు హిందీ మూవీలో ఓ అతిథి పాత్రలో నటించింది. డాంగ్లీ పాత్రలో నటించిన జానీ ట్రీ యంగ్యుయన్ కూడా 'సెవెంత్ సెన్స్' తర్వాతనే మనకు తెలుసు. వీళ్ళే కాదు ఇంకెవరు పెద్ద యాక్టర్స్ కనిపించరు మూవీలో.
భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తే పెద్ద నటులను దర్శకులు చాలా మందినే తీసుకుంటారు. ఇందులో స్టార్ క్యాస్ట్‌మే కనిపించదు. 'సూర్య' కోసం మాత్రమే థియేటర్‌కి వెళ్ళిన ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. 5, 6 మందినైనా బడా యాక్టర్స్‌ను 'మురుగదాస్' పెట్టి ఉంటే బాగుండేది. ఆ వెలితి క్లారిటీగా కనిపిస్తుంది ఈ 'సెవెంత్ సెన్స్‌లో'. నెంబర్ 3 మార్కెటింగ్. ఒక మూవీ రిలీజ్ కాబోతుందంటే దర్శక నిర్మాతలు ప్రమోషన్స్‌తోనే హైప్ పెంచుతారు. 'సెవెంత్ సెన్స్‌కు' అలా జరగలేదు. హై బడ్జెట్ సినిమాలకి మార్కెటింగ్ వెరీ ఇంపార్టెంట్. 2010 తర్వాత పబ్లిసిటీ చేయడం ఎక్కువగా మొదలైంది. చాలా సినిమాలకు టాప్ హీరోస్‌ను లేకపోతే టాప్ డైరెక్టర్స్‌ని పిలిచి ఈవెంట్స్ చేయడం చాలా ట్రెడిషనల్ అనిపించేది. టాలీవుడ్‌లో లోగో లాంచ్ ఈవెంట్ మాత్రమే నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బెల్లంకొండ సురేష్, సునీలు, బోయపాటి శ్రీను, సుకుమార్ మాత్రమే వచ్చారు. టాలీవుడ్‌లోనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా చాలా ఏరియాస్‌లో భారీ హైప్‌తో ఈవెంట్స్ నిర్వహించి ఉంటే బజ్ క్రియేట్ అయ్యేది. స్టోరీ ఒక్కటే పర్ఫెక్ట్‌గా ఉండి ఆ మూవీలో ఓన్లీ స్టార్ హీరో మాత్రమే ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కి రారు. పబ్లిసిటీ పైన మూవీ సక్సెస్ కూడా ఆధారపడి ఉంటుంది. నెంబర్ 4 కాంట్రోవర్సీ. మూవీ చూసాక బోధిధర్మకు సంబంధించిన సీన్స్‌పై విమర్శలు చాలానే వచ్చాయి. బౌద్ధ మతాన్ని హైలైట్ చేయడానికి ఈ మూవీని తెరకెక్కించారు అనే టాక్ మొదలైంది. ఓ విలేకరైతే ఓ సమావేశంలో మాట్లాడుతూ బోధిధర్మ చైనాకు చేరుకుంది 150 ఏళ్ల వయసులో. కానీ ఈ మూవీలో 25 ఏళ్ల వయసులో వెళ్ళినట్టు చూపించారు అంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. బోధిధర్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు నిరాహార దీక్షకు దిగారంటూ మరికొన్ని న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్సే వచ్చాయి. ఇంకొకరైతే 'అసాసిన్ క్రీడ్' గేమ్‌తో చాలా పోలికలు ఉన్నాయని, దీనిపై డైరెక్టర్ ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు. అన్నిటిని డైరెక్టర్ మురుగదాస్ కొట్టిపడేశారు. చరిత్రను ఆధారంగా తీసుకొని తెరకెక్కించానని వివరణ ఇచ్చారు. ఇలా ఎంతో కాంట్రోవర్సీ జరిగింది. మూవీని మూవీలా చూస్తే ఏ ప్రాబ్లమ్ ఉండకపోయేది. మంచి ఓపెనింగ్స్ వచ్చే టైంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది ఈ 'సెవెంత్ సెన్స్'. నెంబర్ 5 కాంపిటీషన్. రిలీజ్ తర్వాత కాంట్రోవర్సీతో దెబ్బతిన్న 'సెవెంత్ సెన్స్' కాంపిటీషన్‌తో మరో ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. దీపావళి కానుకగా అక్టోబర్ చివరి వారంలో ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. ఆ ముందు నెలలో రిలీజ్ అయిన 'దూకుడు' రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయదశమి కానుకగా రిలీజ్ అయిన 'ఊసరవెల్లి' గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. 'ఊసరవెల్లి' సక్సెస్ కాకపోయినా గానీ బజ్ మాత్రం క్రియేట్ చేసింది. ఆ వెంటనే 'పిల్ల జమీందార్' మూవీ రిలీజ్ అయింది. ఈ 3 సినిమాలతో పోటీ పడలేకపోయింది 'సెవెంత్ సెన్స్'. ఇదొక డబ్బింగ్ మూవీ. స్టేట్ తెలుగు మూవీస్‌కి ఉన్నంత ప్రజాదరణ అయితే ఉండదు. 'దూకుడు' రిలీజ్ తర్వాత 60-70 రోజుల వరకు చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఇంపాక్ట్ 'సెవెంత్ సెన్స్‌పై పడింది. అలాగే ఈ మూవీ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత 'పంజా' మూవీ డిసెంబర్‌లో రిలీజ్ అయింది. దీంతో 'సెవెంత్ సెన్స్' థియేటర్స్ మొత్తం పంజాకిచ్చారు. ఇలా చాలా సినిమాల కాంపిటీషన్ తట్టుకోలేకపోయింది 'సెవెంత్ సెన్స్'. ఈ 5 కారణాల చేత ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది. హరీష్ జయరాజ్ అయితే అదిరిపోయే ఆల్బమ్ అందించారు. తమిళంలో 400 థియేటర్లు, తెలుగులో 400 థియేటర్సు, మిగతా అన్ని ఏరియాస్‌లో 200 థియేటర్లు, ఇలా వరల్డ్ వైడ్‌గా 1000 థియేటర్‌లో రిలీజ్ అయింది 'సెవెంత్ సెన్స్'. యూఎస్‌లో అయితే 53 స్క్రీన్‌లలో రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయింది. చైనా, తిరుచి, అంప, బేసెట్, పెరంబూరు, బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి చాలా ఏరియాస్‌లో షూటింగ్ జరుపుకుంది మూవీ. 'రింగా రింగా' అనే సాంగ్ కోసం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించాడు దర్శకుడు. 'సెవెంత్ సెన్స్' ద్వారా ఫుల్ మీల్స్ అయితే దొరికాయి ఆడియన్స్‌కు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.